నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. నితీష్ కే బీహార్ పీఠం 178 స్థానాలతో మహాకూటమి అఖండ విజయం. 3/2 మెజారిటీతో జయభేరి. 58 స్థానాలకే పరిమితమైన ఎన్డీఏ. 14 జిల్లాల్లో కనిపించని కమల దళం. మరో 9 జిల్లాల్లో ఒక్కో సీటుతో సంతృప్తి. బీహారీలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే తీర్పునిచ్చారన్న నితీష్. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని స్పష్టీకరణ. ప్రధానిపై రాహుల్ ప్రత్యక్ష విమర్శలు. ప్రచారాన్ని కట్టిపెట్టి పని చేయాలని సూచన. ఓటమిపై అంతర్మథనంలో కమలనాథులు. పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ మరో కానుక. వయో పరిమితి 3 ఏళ్లు పెంచుతూ నిర్ణయం. దస్త్రంపై కేసీఆర్ సంతకం. కోడలు మనవళ్ల సజీవ దహనం వ్యవహారంలో రాజయ్యపై కాంగ్రెస్ చర్యలు. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. రేపటికి తుపానుగా మారే అవకాశం. ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే సూచనలు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన ఈ కూటమికి బ్రహ్మరథం పట్టిన బీహారీలు దాదాపుగా 3/2 మెజార్టీని కట్టబెట్టారు. మొత్తం 243 స్థానాల్లో మహాకూటమి 178 సీట్లు కైవసం చేసుకోగా లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ 80 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సార్వత్రిక ఎన్నికల్లో 40 లోక్సభ స్థానాలకు 31 గెలిచి సత్తా చాటిన ఎన్డీఏ తాజాగా నితీష్, లాలూ జోరు ముందు నిలవలేకపోయింది. తొలిసారి అధికారం దక్కించుకోవాలనే ఆశలు ఆవిరైపోగా కేవలం 58 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు మహాకూటమికి అండగా నిలవగా ఎన్డీఏ ఆశలు పెట్టుకున్న దళితులు, మహాదళితుల ఓట్లు కూడా నితీష్ కూటమికే దక్కాయి. దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లతో అల్లుకున్న మహాకూటమి మహావిజయాన్ని అందుకుంది. కొద్ది నెలల మినహా గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాగించిన పాలనకు బీహారీలు జైకొట్టారు. బీహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఎన్నికల అనంతర సర్వేలన్నింటినీ తలదన్నేలా మహాకూటమి 178 స్థానాల్లో జైబేరు మోగించింది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ స్థానికంగా బలమైన నాయకత్వలేమితో ఎన్డీఏ కూటమి 58 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు, స్వతంత్రులు 7 చోట్ల విజయం సాధించారు. మహాకూటమిలో జేడీయూ, ఆర్జేడీ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా 80 చోట్ల విజయదుందుబి మోగించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 71 స్థానాల్లో గెలుపొందగా ఈ రెండు పార్టీల మద్దతుతో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 27 సీట్లు కైవసం చేసుకుంది. ఈ పార్టీ 41 చోట్ల పోటీ చేసింది. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ భాజపా 159 స్థానాలకు పోటీ చేస్తే 53 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 40 చోట్ల అభ్యర్థులను నిలపగా 2 స్థానాలు మాత్రమే గెలిచింది. 23 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 2 సీట్లు మాత్రమే సాధించింది. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామీ మోర్చా 21 చోట్ల పోటీ చేసి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. సిపిఐఎంఎల్ 3 చోట్ల గెలవగా 4 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలు, ప్రాంతాల వారీగా చూసిన ఆర్జేడీ, జేడీయూ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చాయి. మహాకూటమి జోరుకు భారతీయ జనతా పార్టీ 14 జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు. మరో 8 జిల్లాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఒక్కొక్క స్థానంలో మాత్రమే గెలుపొందారు. ప్రాంతాల వారీగా కూడా మహాకూటమి ఆధిపత్యం కొనసాగింది. బాగల్పూర్ ప్రాంతంలో 12 స్థానాలకు మహాకూటమి 11 దక్కించుకుంది. దర్భంగాలో 30 సీట్లకు మహాకూటమి 27 కైవసం చేసుకోగా ఎన్డీఏకు 3 మాత్రమే వచ్చాయి. కోసీలో 13 సీట్లకు మహాకూటమి 12 గెలుచుకుంది. ఎన్డీఏ 1కే పరిమితమైంది. మగధ ప్రాంతంలో 26 సీట్లకు నితీష్ కూటమి 19 దక్కించుకుంటే ఎన్డీఏ 7 సీట్లతో సరిపెట్టుకుంది. ముంగేరులో 22 స్థానాలకు జేడీయూ కూటమి 20 గెలుచుకోగా ఎన్డీఏ 2కే పరిమితమైంది. రాజధాని పట్నా సహా పరిసర ప్రాంతాల్లో మొత్తం 43 స్థానాలకు మహాకూటమి 28 సీట్లు ఎగరేసుకుపోగా ఎన్డీఏ 14 చోట్ల విజయం సాధించింది. ఒక పట్నాలో మాత్రం ఎన్డీఏ ముందంజలో నిలిచింది. మొత్తం 14 స్థానాలకు ఎన్డీఏ 7, మహాకూటమి 6, ఇతరులు 1 చోట గెలుపొందారు. పూర్నియా ప్రాంతంలో 24 స్థానాలకు మహాకూటమి 17 గెలిస్తే ఎన్డీఏ 6, ఇతరులు 1 చోట విజయం సాధించారు. సరన్ ప్రాంతంలో 24 సీట్లకు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ త్రయం 18 గెలిచాయి. భాజపా దాని మిత్రపక్షాలు 5, ఇతరులు 1 చోట పాగా వేశారు.
అత్యధికంగా 49 స్థానాలున్న తీర్హుత్లో మాత్రం భాజపా కాస్త గట్టి పోటీ ఇచ్చింది. మహాకూటమి 26 గెలుచుకోగా ఎన్డీఏ 20 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 3 చోట్ల గెలిచారు. మహాకూటమికి దక్కిన విజయం బీహార్ ప్రజల విజయమని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికలను బీహార్కే పరిమితం చేయరాదన్న ఆయన దేశంలో ప్రత్యామ్నాయం అవసరాన్ని ధృవపరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసినందున విపక్షాలను కలుపుకుని బీహార్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. బీహార్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు మహాకూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం తమను సమర్థించిందన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తనకు విజయం ఎప్పుడూ తలకెక్కలేదన్న నితీష్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో అవసరమని ప్రతిపక్షంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. यह जीत बहुत बड़ी जीत है और ये बिहार के लोगों की जीत है, बिहार के स्वाभिमान की जीत है। तो ये साफ दिखता है कि लोगों के मन में कुछ आशा है, बिहार को आगे बढ़ना चाहिए और तेजी से आगे बढ़ना चाहिए और जो जनता की उम्मीद है उसके अनुरूप हम लोग काम करेंगे। हम लोगों के मन में कोई बिहार के संदर्भ में किसी के प्रति कोई दुर्भावना नहीं रहेगी। हम लोग मिलजुल कर పాజిటివిటీ के साथ आगे काम करेंगे. బీహార్కు నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించిన లాలూ ఆయన వేసిన ప్రగతి బాటకు ప్రజలు పట్టం కట్టారన్నారు. భాజపాకు బీహార్ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్న లాలూ ఈ గెలుపుతో లాంతరు పట్టుకుని వారణాసి దాకా వెళతామని వ్యాఖ్యానించారు. प्रधानमंत्री नाम के हैं वो संघ के प्रचारक हैं और संघ का प्रचार वो कर रहे हैं. देश के सामने विगत लोकसभा के चुनाव में हम लोग के बंटवारा का लाभ उठा के जो चारों तरफ गला फाड़ फाड़ के भाषण कर रहे थे, तो मोदी जी समझे कि हरियाणा है और महाराष्ट्र है. बिहार ने बता दिया कि बिहारी लोग को ये मत समझो कि फूहर हैं, अनपढ़ हैं, गंवार हैं. ये बड़े भारी तपस्वी हैं, न जाने कितने लोगों को देखा है, समझा है. బీహార్ ఫలితం విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. मोदी जी के लिए एक मैसेज है, वो देश के प्रधानमंत्री हैं, पूरा देश उनसे कह रहा है कि इस देश को नरेंद्र मोदी जी, बीजेपी और आरएसएस बांट नहीं सकते हैं. जो एरोगेंस बीजेपी में घुस गई है, नरेंद्र मोदी जी में घुस गई है, मैं चाहता हूं कि वो इस एरोगेंस को थोड़ा हटाएं, थोड़ा कम करें. अब आप वायदे बंद कीजिए, भाषणबाजी बंद कीजिए, कैंपेनिंग बंद कीजिए और काम शुरू कीजिए, क्योंकि हिंदुस्तान 1 साल रुक गया है, ठहर गया है आपके लिए. आपकी गाड़ी स्टार्ट नहीं हो रही है, गाड़ी को स्टार्ट कीजिए और एक्सेलरेटर दबाइए. మహాకూటమి విజయంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఫలితాలు తెలుసుకుంటూ కొందరు, టీవీల్లో ఫలితాల సరళి గమనిస్తూ మరికొందరు ఉత్కంఠతో గడిపిన మహాకూటమి శ్రేణులు కూటమికి అనుకూలంగా ఫలితాలు వెలువడడం ప్రారంభం కాగానే సంబరాల్లో మునిగిపోయారు. పట్నా సహా అన్ని జిల్లాల్లో వీధుల్లోకి తరలివచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీహార్లో ప్రజా తీర్పును గౌరవిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన వేళ ఈ అంశంపై విశ్లేషించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో గెలుపు ఓటములు, కారణాలు, ఫలితాల ప్రభావంపై విస్తృత చర్చ జరపనున్నట్టు తెలుస్తోంది. అధికార పగ్గాలు చేపట్టనున్న మహాకూటమి బీహార్ అభివృద్ధికి కృషి చేస్తుందన్న భాజపా నేతలు సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంతో నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీహార్ ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీర్పు కాదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఓటమికి కారణాలపై విశ్లేషించుకుంటామని చెప్పారు. ఎన్నికలు బీహార్ డెవలప్మెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికలు. ఇది ఒక విధంగా నితీష్, లల్లు ప్రతిపాదించిన డెవలప్మెంట్ మోడల్, మేము ప్రతిపాదించిన డెవలప్మెంట్ మోడల్ మధ్య జరిగినటువంటి రెఫరెండం ఇది. నితీష్, లల్లు ప్రతిపాదించిన డెవలప్మెంట్ మోడల్కి ప్రజలు ఓట్లు వేశారు. మా డెవలప్మెంట్ మోడల్, మా ప్రతిపాదనలు ఎందుకు అంగీకరించలేదు ప్రజలు అనేది మేము విశ్లేషించాలి. ఏ రాజకీయాలు లల్లు ప్రసాద్, నితీష్ లీడర్షిప్కి అనుకూలంగా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, మాకు వ్యతిరేకంగా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, దీన్ని మేము విశ్లేషించాలి.
బీహార్ శాసనసభ పోరులో మహాకూటమికి అఖండ విజయాన్ని అందించిన నితీష్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన నితీష్ బీహార్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలతో ముంచెత్తారు. ఈ విజయం అసహనంపై సహనం సాధించిన విజయమని రాహుల్ వ్యాఖ్యానించారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నితీష్ కు ఫోన్ చేసి అభినందించారు. నితీష్, లాలూ సహా బీహార్ ఓటర్లకు అభినందనలు తెలిపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహనమే గెలిచిందని, అసహనం ఓడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, సిద్ధరామయ్య, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నితీష్ కు శుభాకాంక్షలు చెప్పారు. नीतीश जी को फिर से मुख्यमंत्री बनने पर दिल से तहे दिल से बधाई। बिहार का यह नतीजा पूरे देश के लिए कई मायनों में बहुत इम्पोर्टेंट और ऐतिहासिक है। 1.25 लाख करोड़ का या 1.5 लाख करोड़ का पैकेज जो प्रधानमंत्री जी बिहार के लिए अनाउंस करके आए थे, हम उम्मीद करते हैं कि वो पैकेज जल्द से जल्द बिहार के विकास के लिए रिलीज किया जाएगा। రాబోయే రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి కానుందని బీహార్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1,00,000 కోట్ల ప్యాకేజీ హామీని నమ్మకుండా బీహార్ ప్రజలు తాము నమ్మిన పార్టీకే ఓటేశారని వ్యాఖ్యానించారు. 7 గిరిజన మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన భారతీయ జనతా పార్టీకి వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా బీహార్ తరహా ఫలితమే ఎదురుకానుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈరోజు బీహార్లో కూడా మీరు పోయి కరెక్ట్గా ఎన్నికలకు ముందు 1,25,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామంటే కూడా ప్రజలు విశ్వసించలేదు. ప్రధానమంత్రి చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు విశ్వసించింది అక్కడ చక్కగా పరిపాలించిన నాయకుడిని, మరి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే నాయకత్వాన్ని చూసుకున్నారు. మా నాయకుడు అనుకున్నారు, ఆయన్నే మళ్ళీ గెలిపించుకున్నారు. అది బీహార్లో జేడీయూ కానీ, ఆర్జేడీ కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలకు కానీ. కాబట్టి తప్పకుండా భవిష్యత్తు మొత్తం కూడా ఇదే ధోరణిలో తప్పకుండా ఎక్కడికక్కడ మరి ప్రాంతీయ నాయకత్వం, ఎక్కడికక్కడ మరి పనిచేసే నాయకులనే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. 9,096 పోలీసు ఉద్యోగాల నియామకానికి అనుమతించిన తెలంగాణ సర్కార్ అభ్యర్థుల వయో పరిమితిలో 3 ఏళ్ల సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సంతకం చేశారు. జనరల్ కేటగిరీలో కానిస్టేబుల్ నియామకానికి వయో పరిమితిని 22 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు పెంచుతున్నట్టు ఆ దస్త్రంలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గతంలో 27 ఏళ్ల వరకు సడలింపు ఉండగా ఇప్పుడు 30 ఏళ్ల వరకు పెంచుతూ తెరాస సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐ ఉద్యోగాలకు జనరల్ విభాగంలో వయో పరిమితిని 25 నుంచి 28 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 33 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పోలీసు కమ్యూనికేషన్ విభాగాన్ని పటిష్టం చేయాలని ఆదేశించిన కేసీఆర్ ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 332 పోస్టులు ఒకేసారి భర్తీ చేయాలని సూచించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలుత ప్రకటించిన సిరిసిల్ల రాజయ్యను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజయ్య కోడలు సారిక సహా ఆమె 3 పిల్లలు సజీవ దహనం వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న పార్టీ అధిష్టానం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యను బహిష్కరించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. రాజయ్య, ఆయన భార్య, కుమారుడు హింసించడం వల్లే ఆయన కోడలు, మనవళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినందున ఆయనపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిరిసిల్ల రాజయ్య గారిని సస్పెండ్ చేస్తాం. ఆ సంఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయ్యి గంటల్లో అభ్యర్థిని మార్చేసింది. ఈ రోజు వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె 3 కుమారుల సజీవ దహనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న అనిల్ రెండో భార్య, 4వ నిందితురాలు సనాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఖమ్మం జిల్లాలోనే ఆమెను అరెస్టు చేశారు. అనిల్తో కలిసి గత కొన్నేళ్లుగా సారికను చిత్రహింసలకు గురి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు ఈ మేరకు సనాపై 306 కింద కేసు నమోదు చేశారు. తెరాస ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి వరంగల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన వచ్చే 5 ఏళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో నిలుస్తుందని చెప్పారు. పట్టణాల్లో ఉన్న విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునే అపవాదును వరంగల్ ఓటర్లు తొలగించారని మంత్రి కోరారు.
చాలా మంది చదువుకున్న మిత్రులు, నాతో పాటు చదువుకున్న మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా సందర్భాలు అంటుంటారు, ఈ రాజకీయ నాయకుడు ఇట్లా, ఈయన ఇంత దొంగ, ఆయన అంత పెద్ద ఇది, ఈయన ఇంత పెద్ద అది అని కామెంటరీ చేస్తుంటారు. నేను అట్లాంటప్పుడు అడుగుతా ఉంటా, కనీసం మీరు పోయిన ఎన్నికల్లో ఓటేసిందా లేదా? దయచేసి మిమ్మల్ని కోరేది ఏమంటే, చదువుకున్న వాళ్ళ మీద ఉన్న ఈ అపప్రదను తొలగించవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఏదైతే ఆ పట్టణాల్లో కూడా బస్తీలో ఉండేటోళ్ళే ఓట్లేస్తున్నారు కానీ చదువుకున్న వాళ్ళు వేయడం లేదని, పోలింగ్ డే అంటేనే అదొక హాలిడే మాదిరిగా తీసుకుంటా ఉన్నారనేది ఒక అపప్రద ఏదైతే మన మీద ఉన్నదో దాన్ని ఖచ్చితంగా వరంగల్ ఉప ఎన్నిక నుంచే తుడిచిపెట్టే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకి పడేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు నిర్ణయించారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ సహా భాజపా తెలంగాణ ముఖ్య నేతలు హైదరాబాద్లోని ఎర్రబెల్లి నివాసంలో సమావేశమై ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు మరోసారి సమావేశమై నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులను సమన్వయం చేసే అంశంపై చర్చించాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మండల సమావేశాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, నియోజకవర్గానికి ఒక బహిరంగ సభ జాతీయ నాయకులను పిలుచుకురావాలని, మండల వైజ్ గా కూడా ఒక బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, మండలానికి 4 సెక్టార్లుగా ఏర్పాటు చేసి 10 బూతులకు ఒక సభ కూడా పెట్టాలనేది కూర్చొని డిసైడ్ చేయడం జరిగింది. అన్ని జిల్లా నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను, మండల పార్టీ అధ్యక్షులందరూ పిలిచి బూత్ వైజ్ గా బాధ్యతలు బీజేపీ నుంచి ఒకరు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు ఇచ్చి కార్యాచరణ డిసైడ్ చేసుకోవడం జరిగింది. రాజధానికి సంబంధించిన లంక భూముల్లో కూడా భూ సమీకరణ ద్వారానే భూములు సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రైతులను ఒప్పించిన తర్వాతే భూములు తీసుకుంటున్నట్లు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెలిపిన ఆయన, పంటలను కాపాడుకునేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 ప్రాంతాల్లో రేపటి నుంచి రెయిన్ గన్స్ ప్రయోగిస్తామని చెప్పారు. పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకూడదు, వేసిన పంటలను కాపాడాలి. ఉన్న నీటితోటి ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు మంచినీరు ఏ విధంగా సరఫరా చేస్తున్నామో అదే విధంగా అందుబాటులో ఉన్న నీటితోటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి రెయిన్ గన్స్ ద్వారా 10 లక్షల ఎకరాల్లో నెక్స్ట్ ఇయర్ డ్రౌట్ ప్రూఫింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాము. దానిలో భాగంగానే పైలటింగ్ ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలు మినిమం చేయాలి, రోజు 10,000 ఎకరాలు చేయాలనేటువంటిది రేపైతే ఒక 50 ప్లేసెస్ లో ట్రయల్ రన్ రేపు పైలటింగ్ చేయబోతాం. నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం తమపై మోయలేని పనిభారం మోపుతోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో సమావేశమైన ఏపీ రెవెన్యూ సంఘం ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. తమ శాఖ మంత్రి సహా అంతా తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ మానసిక క్షోభను గురిచేస్తున్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక మాఫియాని ఎదుర్కొనే సమయంలో సరైన భద్రత కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం మొత్తం కూడా ఒక్క రెవెన్యూ శాఖ మీదే ప్రభుత్వం రుద్దుతూ ఉంది. మేము చేస్తాం, ఆ శక్తి మాకు మా పెద్దలు ఇచ్చారు, ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. కానీ దానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఇస్తున్నారా? సరిపడినటువంటి నిధులు ఇస్తున్నారా? సరిపడినటువంటి ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నారా? ప్రజలకి లక్షల సంఖ్యలో పెరిగినటువంటి ప్రజలకు ఎలా సేవలు అందించాలి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. మరో 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు, ఆ తర్వాత తుపాను ఏర్పడే సూచనలున్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయ దిశలో 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. వాయుగుండం క్రమంగా పశ్చిమ వాయువ దిశగా పయనించి మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత తుపానుగా బలపడనుందని వివరించారు. తుపాను రేపు రాత్రి 11:30 తర్వాత పుదుచ్చేరి సమీపంలో ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రభావంతో వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వాడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. 2 గేట్లను ఎత్తి రోజుకు 2000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల ప్రారంభించారు. ఈ నీటితో బుగ్గవాగులో 4 టీఎంసీలకు నింపి ప్రకాశం జిల్లాకు తాగునీటిని అందిస్తారు. వానలు కురవకపోవడం వల్ల ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నీటిని విడుదల చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్న ఆన్లైన్ పరీక్షా విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కమిషన్ ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం అభినందనీయమని టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న వాహన ఇన్స్పెక్టర్ పరీక్షా విధానాన్ని పరిశీలించిన తర్వాత చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ కూడా ఆన్లైన్ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని దత్తాత్రేయ తెలిపారు. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 31,000 మందికి పైన వాళ్ళు పరీక్షలు నిర్వహించేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలో మొట్టమొదటి ర్యాంకులో నిలబడినందుకు నేను మళ్ళీ ఒకసారి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతనమైనటువంటి విధానాన్ని ఇంకా ఏదైతే మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటిని కూడా ఏ విధంగా అనుసంధానం చేయగలుగుతాం దాని విషయంలో నేను తప్పకుండా పరిశీలిస్తాను. నిస్వార్థ సేవకు భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ నిలువెత్తు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అద్వానీ 88వ పుట్టినరోజున ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని భాజపాలో తనలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు ఆయన మార్గదర్శకులని కొనియాడారు. అద్వానీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. నితీష్కే బీహార్ పీఠం 178 స్థానాలతో మహాకూటమి అఖండ విజయం, 3/2 మెజారిటీతో జయభేరి. యాభై 58 స్థానాలకే పరిమితమైన ఎన్డీఏ, 14 జిల్లాల్లో కనిపించని కమల దళం, మరో 9 జిల్లాల్లో ఒక్కో సీటుతో సంతృప్తి. బీహారీలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే తీర్పునిచ్చారన్న నితీష్, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని స్పష్టీకరణ. ప్రధానిపై రాహుల్ ప్రత్యక్ష విమర్శలు, ప్రచారాన్ని కట్టిపెట్టి పనిచేయాలని సూచన, ఓటమిపై అంతర్మథనంలో కమలనాథులు. పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ మరో కానుక, వయోపరిమితి 3 ఏళ్లు పెంచుతూ నిర్ణయం, దస్త్రంపై కేసీఆర్ సంతకం. కోడలు మనవళ్ల సజీవ దహనం వ్యవహారంలో రాజయ్యపై కాంగ్రెస్ చర్యలు, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం రేపటికి తుఫానుగా మారే అవకాశం, ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే సూచనలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.